నంది శివుని వాహనమా? అసలు ఈతడు ఎలా పుట్టరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నంది శివుని వాహనం, కాని ఆయనకు కూడా ఒక గొప్ప జన్మకథ ఉంది. కథ ప్రకారం ఒకసారి మహర్షి శిలాదుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. ఓ బ్రహ్మ, నాకు మరణం లేని శివునికి అంకితమైన సంతానం కావాలి. బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చి శిలాదుడు ఘన తపస్సు చేసి శివుని ప్రసాదంగా నందిని కలిగించారు. నంది శిలా నుంచి ఉద్భవించిన శిశువు, అందుకే అతడికి శిలాదుడు పుత్రుడు అని కూడా అంటారు. నంది చిన్నప్పటినుంచే శివునిపై పరమభక్తి కలిగి ఉండేవాడు. తపస్సు చేసి శివుని దర్శించారు. శివుడు అతనికి తన వాహనంగా ఉండే వరమిచ్చారు. అక్కడ నుంచి నంది శివుని ద్వారపాలకుడిగా, వాహనంగా, గురువుగా, జ్ఞానస్వరూపుడిగా ఉండిపోయాడు. అతని గొంతులో శివనామం నిరంతరం మూలుగుతూ ఉంటుంది. శివునికి ఓం నమః శివాయనే మహామంత్రాన్ని మొదట పాఠం చెప్పినవాడు నందికేశ్వరుడే అంటారు.